Yes, aunty. అవునా ఆంటీ? So many days. How are you all? I'm fine, Fine, aunty. I'm fine, aunty. Hi, Abhi. Hi, Swastika. హాయ్ ఆంటీ. ఇంకెవరు జాయిన్ అవ్వాలి? అజయ్ అన్నారు జాయిన్ అవ్వలేదు. కృషిత జాయిన్. aunty. సరే, మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. ఓకే తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ప్రభా నీ సన్నిధికి మేము రావడానికి, నాయన నీ వాక్యంలోని సంగతులు మేము తెలుసుకొనడానికి మీరు చూపించిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం దయచేయండి ప్రభు. మత్తయి సువార్త ద్వారా తండ్రి నాయన నీ కుమారుని యొక్క పుట్టుక సమయంలో జరిగిన సందర్భాలు మేము తెలుసుకుంటుండగా సహాయాన్ని దయచేయండి. మీ జ్ఞానంతో నింపి మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయమని కోరుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వీడియోస్ ఆఫ్ చేశారు ఎందుకు? ఓకే. మనం లాస్ట్ థర్స్డే క్లాస్ లేదు. లాస్ట్ వెనస్డే ఏం నేర్చుకున్నాం? ఎనీ ఐడియా? ఎవరికన్నా గుర్తుందా? ఏంటంటే లాస్ట్ వెనస్డే ఏం నేర్చుకున్నాం? ఆంటీ హోషియా అదే ప్రవచనం చెప్పారండి. హోషియా 11:1 వెరీ గుడ్. అందరూ అప్పు చెప్పారు కదా, ఎందుకు ఇప్పుడు అందరూ మర్చిపోయారు? ఎవరు ఏం ప్రవచనం చూసాం చెప్పండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. వెరీ గుడ్. ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఆయన కుమారుని ప్రేమించి నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. వెరీ గుడ్. సో దీనికి మత్తయి సువార్తలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసాం మనం? మత్తయి సువార్తలో ఏ అధ్యాయంలో ఏ వచనం నుంచి ఏ వచనం వరకు చూసాం? మనం మత్తయి సువార్తలోనే ఉన్నాం. 15 వరకు, మొదటి నుండి 15 వరకు ఆంటీ. కాదు, అసలు ఏ అధ్యాయంలో ఉన్నాం మనం ఇప్పుడు? రెండవ అధ్యాయం ఆంటీ. ఓన్లీ సాహసే వింటున్నాడా క్లాసెస్? మిగిలిన వాళ్ళు ఎవరు వినట్లే? లాస్ట్ వీక్ అందరు విన్నారు కదా. మరి ఏ అధ్యాయంలో ఉన్నాం మత్తయి సువార్తలో? రెండవ అధ్యాయం ఆంటీ. మత్తయి సువార్త రెండో అధ్యాయం. రెండో అధ్యాయం ఇప్పటి వరకు ఎన్ని పార్ట్స్ చూసాం మనం? రెండో అధ్యాయాన్ని కొన్ని పార్ట్స్ కింద చెప్తాను అని చెప్పాను, అవునా? ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రెండో అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి భాగం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మొదటి భాగం. దాంట్లో ఏ సందర్భం ఉంది అని చెప్పాము? సరే, అందరూ ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేసి చదవండి. 1 నుంచి 15th వర్స్ వరకు చదివి ఏం పార్ట్స్ ఉన్నాయి, మనం ఏం చూసామో ఒక్కొక్కరిని అడుగుతాను. ఓపెన్ యువర్ బైబిల్స్, మీకు మీరుగానే చదవండి. ఐ విల్ గివ్ యూ టైం. మత్తయి సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ, చాప్టర్ 2, రెండవ అధ్యాయం 1 to 15 వర్సెస్. మొదటి 15 వచనాలు. ఆగు, నువ్వు ముందు చదువు. ఇందాక నేను అడిగినప్పుడు ఎందుకు చెప్పను? సరిగ్గా రాలేదా ఆంటీ? చదవండి త్వరగా చదవండి. అందరు చదవాలి. నాకు ఓన్లీ రిషిత, సాహస్ ఒక్కలే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు ఆన్సర్ చెప్పాలి. ప్రతి ఒక్కరు చదవాలి. అభి ఓపెన్ చేసావా బైబిల్? చెప్పు నాన్న. అంటే మత్తయి సువార్త రెండవ అధ్యాయం 1 నుంచి 15 వరకు.
అజయ్ హర్షిత తీసారా? హర్ష తీసావా? 2 minutes టైం ఇస్తాను మీకు, త్వరగా చదవాలి. One more minute left. సాహస్ తీసావా? తీసానండి. త్వరగా చదవాలి. స్వాస్య అయిపోయిందా? ఆంటీ నాది అయిపోయిందండి. ఓకే, వెరీ గుడ్. రాకేష్? అయిపోయిందండి. ఓకే. స్వాస్య, అజయ్ హర్షిత చదివేసమ్మా? ఓకే. అజయ్ హర్షిత. అజయ్ హర్షిత మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు వింటున్నారా లేదో కూడా నాకు తెలియట్లేదు. అయిపోయిందా అందరిది? అయిపోయిందండి. స్వాస్య, మొదటి భాగం ఏంటమ్మా? 2వ అధ్యాయంలో మొదటి పార్ట్ ఏంటి? హేరోదు రాజు దినముల యందు గట్టిగా చెప్పాలి, నాకు వినిపించలేదు. హేరోదు రాజు దినముల యందు. వినిపిస్తుందా అక్క? ఎక్కడో స్లోగా వినిపిస్తుంది, చెప్పు. హేరోదు రాజు దినముల యందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట. నాకు వచనమంతా చెప్పకు, ఆ సందర్భం ఏంటో చెప్పు చాలు. సందర్భం ఏంటి? ఎక్కడి నుంచి ఏ వర్స్ వరకు, ఏ సందర్భం చెప్పండి చాలు. ఏంటి అక్క? యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు గారి నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యోధా దేశపు బెత్లహేములోకి వచ్చారక్క. వచ్చి యేసుని సందర్శించి వెళ్ళడం. ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఉంటుంది? తూర్పు దేశం జ్ఞానులు వచ్చి వెళ్ళిపోవడం ఏ వర్స్ నుంచి ఏ వర్స్ వరకు ఉంటుంది? రాకేష్? 1 నుంచి 15 వచ్చినారంటే 15 వరకా? మీరు అసలు క్లాస్ వింటున్నారా వినట్లేదా? అసలు మీరు క్లాసులు వింటున్నారా వినట్లేదా? 1 to 12 12 వరకు అండి. 12 వరకు అండి. మరే ఇందాక 15 ఎందుకన్నావు? 1 నుండి 12 వరకు తూర్పు దేశపు జ్ఞానులు యేసును సందర్శించడానికి రావడం, చూసి పూజించి వెళ్ళడం. ఓకేనా? 1 నుండి 12 వరకు. నెక్స్ట్ పాయింట్ ఏం చూసాం మనం? సెకండ్ చూసాం, యేసుక్రీస్తు వారిని ఐగుప్తు దేశమునకు పిలవడం. పిలవడమా? ఏమని చెప్పాను నేను? మీరు అసలు క్లాస్ వినట్లేదు, నోట్స్ రాసుకోవట్లేదు అని మాత్రం నాకు అర్థం అవుతుంది. చెప్పు చేసి. జోసెఫ్, మేరీ ఇంకా జీసస్ ఈజిప్ట్ కి వెళ్తారు. అది ఏ వర్స్ నుంచి ఏ వర్స్ వరకు అంటే 13 నుంచి 15th వర్స్ వరకు. 13 to 15th వర్స్ ఏంటి అని అంటే, జోసెఫ్ టేక్స్ జీసస్ అండ్ మేరీ అండ్ గోస్ టు ఈజిప్ట్. దేవదూత ద్వారా హెచ్చరింపబడి యోసేపు మరియను శిశువును తీసుకుని ఐగుప్తుకు వెళ్ళడం. అది కూడా ఎందుకు వెళ్ళాడు అని చూసాం మనం. ఎందుకు వెళ్తున్నారంటే దేవునికి ఒక దేవుడు ఏం చెప్తాడంటే జోసెఫ్ కి, హెరోదు ఉన్నాడు కదా, హెరోదు అన్ని న్యూ బోర్న్ బేబీస్ ని చంపేస్తున్నారు. న్యూ బోర్న్ బేబీస్ ని కాదు, వధించబోతున్నాడు. అంటే ముందు జరిగేది ఆల్రెడీ దేవుడికి, అప్పటికి ఇంకా హేరోదు మనసులో కూడా అనుకోలేదు, కానీ దేవుడు ముందే తెలిసి
యేసుక్రీస్తుని తన శిశువుని కాపాడడానికి అక్కడి నుంచి తప్పించాడు అని మనం చూసుకున్నాం. దానికి ఏమేమి ఫస్ట్ 1 to 12 దానికి ఏమి చూసాము అంటే వచనాలు ఏం చూసాం, ప్రవక్తల ప్రవచనాలు ఏం చూసాం మనం 1 to 12 లో? మీకా 5:2 5:2 దాంట్లో ఏముంది? యోదయ దేశపు వెరీ బెత్లెహేమ, గుడ్. యోదయ దేశపు బెత్లెహేమ కోసం ఉంది. నీవు తర్వాత సెకండ్ పార్ట్ లో ఏం చూసాం ప్రవచనం? అంటే సెకండ్ పార్ట్ లో ఏది? నేను హోషియా 11:1 వెరీ గుడ్. హోషేయ 11:1 దాంట్లో ఏముంది? ఇక్కడ ఉన్నదే ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఐగుప్తుకు వెళ్ళడం, తిరిగి రావడం. దాన్నే అక్కడ హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పించాడు అని అంటే, నేను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచాను అని ఒక ప్రవచనం ముందే చెప్పించాడు. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది అని చూసాం. మనం మత్తయి సువార్తలో మెయిన్ గా ప్రవచనాలు నెరవేర్పే మెయిన్ కాన్సెప్ట్ గా చూస్తున్నాం. మనం ఓల్డ్ టెస్టిమెంట్ తో లింకప్ చేస్తూ చూస్తున్నాం. మీరు ఈరోజు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ చాప్టర్ లో ఏ వర్స్ కి రిలేటెడ్ ప్రవచనం ఉంది మీరు టేబులర్ కాలం వేయండి, ఒక టేబుల్ గీయండి. టేబుల్ గీసి మాథ్యూ చాప్టర్ వర్స్ రాయండి. రాసి పక్కన ఈవెంట్ అని రాయండి. ఈవెంట్ ఏముంటుంది? సే యేసు మొదటి అధ్యాయంలో ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ఉంది కదా, సో ఆ వచనం రాస్తారు. ఆ పక్కన ప్రాఫెట్ ప్రాఫెసీ అని రాస్తారు. అక్కడ ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది అది? యెషయా 7:14 సో యెషయా 7:14 రాసి ఆ పక్కన ప్రవచనం ఏంటి అనేది ఆ వచనం కూడా రాయాలి. అర్థమైందా? అలా మొదటి అధ్యాయంకి ఏం ప్రవచనాలు చూసాం, రెండో అధ్యాయానికి ఏం ప్రవచనాలు చూసాం అనేది రాసి నాకు పంపించాలి. చేయగలుగుతారా? అప్పుడన్నా గుర్తుంటాయా మీకు కాన్సెప్ట్లు? వాటితో పాటు ఏం చేయాలంటే, మొదటి అధ్యాయాన్ని కూడా మనం పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 1 అనగానే మనం ఏమేం చెప్పొచ్చు, ఏమి ఈవెంట్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. మొదటి నుంచి 17 వచనాల దాకా యేసుక్రీస్తు వారి వంశావళి అంటే. వెరీ గుడ్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు కూడా యేసుక్రీస్తు వంశావళి అని చూసాం. తర్వాత 19 నుంచి మిగతా 18 నుంచి 18 నుంచి 25 వరకు కూడా యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యేసుక్రీస్తు వారు పుట్టుక గూర్చి యోసేపుకు తెలియడం, యోసేపు శిశువు పుట్టిన తర్వాత యేసు అని పేరు పెట్టడం. ఓకే, యేసుక్రీస్తు గారు పుట్టుక గూర్చి యోసేపు మరియ కోసం రాలేదు ఇక్కడ మన సందర్భం. ఓకే, యోసేపుకే కలలో రావడం, యోసేపు శిశువు పుట్టే వరకు మరియని చేర్చుకోవడం, శిశువు పుట్టాక పేరు పెట్టడం. యేసుక్రీస్తు పుట్టుకతో ఫస్ట్ చాప్టర్ క్లోజ్. అంటే 2 పార్ట్స్ వస్తాయి. సెకండ్ చాప్టర్ లో ఆల్రెడీ 2 పార్ట్స్ చూసాం. ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, రెండో అధ్యాయంలో 1 నుండి 12 వచనాల వరకు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చి వెళ్ళడం. 13 నుంచి 15 వరకు, రెండో అధ్యాయం 13 నుంచి 15 వరకు ఏం చూసాము అని అంటే, యోసేపు ఐగుప్తునకు పారిపోవుట, మరియను శిశువును తీసుకుని పారిపోవుట అనేది మనం 13 నుంచి 15 వరకు చూసాం. ఇంతవరకు అందరికీ అర్థమయ్యిందా, వచ్చిందా లేదా? వచ్చింది అన్న వాళ్ళందరూ మీ థమ్స్అప్లు చూపించాను. ఓకే, స్వాస్యకు అర్థమైంది. వెరీ గుడ్ స్వాస్య. ఇంకా ప్రిన్సీ, సాహస్ వీడియో ఆఫ్ చేశాడు ఎందుకు ఈరోజు? ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థమైందా, అర్థం అవ్వలేదా? అర్థమైంది. ఓకే, రాకేష్ రిష్తాకి అర్థమైంది. ఇంకా ఎవరు? హర్ష, అభి. ఓకే, అభి కూడా అర్థమైంది. వెరీ గుడ్. ఇంక మిగిలింది ఎవరు అని అంటే, సాత్విక చిన్నది. అమ్మ మీకు అర్థమైందా? సాత్విక పేరెంట్స్ మీకు అర్థమైతే పాపకు మెల్లిగా మీరు నోట్స్ రాసుకుని నేర్పించవచ్చు. హర్ష, అజయ్ అండ్ హర్షిత.
మీరు ఏదో ఒకటి అట్లీస్ట్ మేము ఉన్నాము అని అన్నా నాకు తెలియాలి కదా, మీరు వింటున్నారా వినట్లేదా అనేది కూడా నాకు అసలు ఏం తెలియట్లేదు. థమ్స్ అప్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉందా మీకు? ఓకే, ఈరోజు 2వ అధ్యాయంలో 3వ భాగాన్ని చూద్దాం. థర్డ్ పార్ట్ ఎక్కడి నుంచి? ఎవరు చెప్పారు? నేను ఎక్కడికి వెళ్ళాను? లాస్ట్ వీక్ ప్రభాకర్ అన్న క్లాస్ చెప్పాడా మీకు? చెప్పాడండి. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడో మాకు తెలియదు ఆంటీ, మేము మొత్తం మర్చిపోయాం అంటారా? ఏమ్మా లోబడి అంటే యోసేపు దేవుడు చెప్పిన మాటకు లోబడి శిశువు అయిన యేసును అలాగే తన తల్లి అయిన మరియాను యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయినాడు అన్నమాట. అది 13 నుంచి 15 వరకు అన్నమాట. తర్వాత ఏంటి? 16 నుంచి చెప్పాడా అన్నా చెప్పలేదా? చెప్పాడండి. ఏం చెప్పాడు? సరే, మీకు చెప్పినా గుర్తుండదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకేనా? చెప్పలేదా? మరి ఒకరు చెప్పారంటారు, ఒకరు చెప్పలేదంటారు. సరే, నేనే చెప్తున్నాను చూడండి. 16 నుంచి మీరు నోట్స్ రాసుకుంటున్నారు కదా, 16 నుంచి 18 వరకు పార్ట్ 3 మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18 వరకు పార్ట్ 3. దీంట్లో ఏంటి అని అంటే, ఇక్కడ ఏం జరిగింది అనేది నేను ఒకసారి చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇక్కడ మనం ముందు చూసాం కదా, ఏమని? ఎక్కడ చూసాం మనం అంటే 13వ వచనంలో చూసాం చూడండి, 13th verse లో చూసాం. ఏమని? ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్పింది? హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు. ఫ్యూచర్ లో చంపేస్తాడు, వధించాలి అంటే చంపించేస్తాడు, నరికించేస్తాడు అని ముందుగానే దేవుడికి అర్థమయ్యి, అంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం అంటే మనకు ఒక మాట తెలుసు కదా, మనస్సు ఆలోచనలోకి ఇంకా తలంపు కూడా మనకు పుట్టక ముందే దేవుడికి తెలుస్తుంది. ఇక్కడ యోసేపుకి ఇంకా తలంపు పుట్టక ముందే దేవుడికి తెలిసిపోయి దేవుడు యోసేపుని మరియను శిశువును కూడా ఐగుప్తుకి పంపించాడు. అంత దూరం ఎందుకు పంపించాడు అని మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఎందుకు బెత్లెహేం నుంచి యెరూషలేముకో, బెత్లెహేంలో నుంచి నజరేతుకో, ఇంకెక్కడికైనా అలా దగ్గర ప్రాంతాలకి పంపించేయచ్చు కదా, అటు వెళ్ళిపోయి అంత దూరం ఐగుప్తుకి పంపించేయాలి అని అంటే మొదటి రీజన్ ఏం చూసాము? ప్రవచనం నెరవేర్పు జరగాలి. ఏది? హోషియా ద్వారా పలకబడిన ప్రవచనం ఏదైతే ఉందో, ఏంటది? 11:1. ఏంటా ప్రవచనం అంటే ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని, ఆ ప్రవచనం నెరవేర్పు మొదటిది. రెండవ రీజన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఓకేనా? ఇక్కడ ఏం చేశాడంట? జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించాడు. అంటే జ్ఞానులకి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? అది కూడా మనకి ఇదే చాప్టర్ లో కనిపిస్తుంది, 8వ వచనంలో చూడండి. దీనికి రెఫరెన్స్ వర్సెస్ ఇదే చాప్టర్ లో కనిపిస్తున్నాయి మళ్ళీ మనకి. అపహసించిరని, ఏమని అపహసించారు? ఎందుకు అనంటే 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు చెప్పండి అని చెప్పాడు. అవునా? అంటే
మీరు వెళ్ళి పూజిస్తున్నారు కదా, మీరు చూసి వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజించేస్తాను అని అన్నాడు. కానీ అది కరెక్ట్ కాదని మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఈ జ్ఞానులకి దేవుడు చెప్పడం, జ్ఞానులకి కళ వస్తుంది, వాళ్ళు వేరే దారికి వెళ్ళిపోతారు, అటు వాళ్ళని తప్పించేశాడు, ఇటు హేరోదు కోసం అని యోసేపుకి కళ రప్పించాడు, యోసేపుని పంపించేశాడు శిశువుతో పాటుగా. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే ఈయనకి అర్థమైపోయింది ఏమని, జ్ఞానులు నన్ను ఫూల్ చేసేశారు, నన్ను అపహసించేశారు. అసలకే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అంటారు. ఎప్పుడన్నా విన్నారా లేదా? రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అంటారు. అంటే ఒకవేళ రాజే అనుకున్నాడు అనుకోండి ఏమన్నా చేయగలుగుతాడు. ఎందుకు? చాలా పవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పనా, మోడీ ఉన్నాడు అనుకోండి. మోడీ తెలుసు కదా మీకు? మోడీజీ తెలుసా ఆంటీ? ఎవరికన్నా మోడీ గారు తెలీదా? మోడీ తాతయ్య అంట. ప్రైమ్ మినిస్టర్ ఆంటీ మన ఇండియా. అవి అందరికి తెలుసు కదా. తాతగారు మోడీ తాతయ్య అందరికి తెలుసు కదా, తెల్ల జుట్టు వేసుకుని తెల్ల గడ్డం వేసుకుని ఉంటాడు కదా ఆయనే. సో ఆయన ఏదైనా అనుకున్నాడు అనుకోండి, ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్తారా? ఒకసారి ఏమనుకున్నాడో తెలుసా? పుట్టిందంట, 2000 నోట్లు 500 నోట్లు తీసేయండి అన్నాడంట. అప్పటికప్పుడు న్యూస్ వచ్చింది, అంతే. 2000 నోట్స్లే 500 నోట్స్లే ఉన్న నోట్స్ అన్ని చింపేసి చెత్తబొట్లో వేసుకోవడమే. తెలుసా మీకు? ఒక 6-7 ఇయర్స్ ముందు మోడీ వచ్చిన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్తలోనే ఇలాంటి పనులు చేశాడు. ఆయన అనుకున్నాడు అనుకో చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరు వెళ్ళి ఏంటి మోడీ గారు మీరు అసలు అలా చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, తీసేయండి రండి తోసేయండి బయటకు అంటాడు. అంటే ఆయనకి చాలా, ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ పవర్ ప్రైమ్ మినిస్టర్కే ఉంది, అవునా? పేరుకి ప్రెసిడెంట్ అయినా కానీ ప్రైమ్ మినిస్టర్కే పవర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా హేరోదు రాజు గారు కదా. సో ఇంకా ఆయన అనుకున్నాడంటే చాలా కష్టం అని దేవుడికి ముందే తెలిసి ఏం చేశాడు, ఇలాంటి సేవ్ చేశాడు. ఇప్పుడు హేరోదికి కోపం వచ్చేసిందంట. ఎంత ధైర్యం, నేను జ్ఞానులకి ఏమన్నా చంపేస్తానని చెప్పానా, నేను పూజిస్తానని చెప్పాను, వీళ్ళేంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకుని చాలా కోపం, మామూలు కోపం కాదంట, బహు ఆగ్రహం తెచ్చేసుకుని ఏం చేశాడో తెలుసా? వాళ్ళని పిలిపించప్పుడు అడిగాడు కదా సీక్రెట్ గా, ఇదిగో ఎక్కడ పుడతాడు అని అందరితో కనుక్కున్నాడు కదా. వాళ్ళు ఏం చెప్పారు? యోధా దేశం బెత్లెహేమే అని రెఫరెన్స్లతో సహా చెప్పేశారు. ఇప్పుడు హేరోదు ఏం చేశాడో తెలుసా? 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలవారి మగపిల్లలందరినీ, ఎందుకు మగపిల్లలనే చంపించాడు? ఎందుకంటే యేసుక్రీస్తు గారు మగవారు ఆంటీ, బాలుడు అని అర్థమైపోయింది కాబట్టి. సో అమ్మాయిలు సేఫ్, ఓకేనా? బాలుడు, గర్ల్స్ కి హెరిడిటరీ రైట్స్ వెళ్ళవు, రాజుగారులు ఎక్కువ మగవాళ్ళే ఉన్నారు, సో ఆడవాళ్ళు కాదు. అండ్ పుట్టింది బాలుడే అని అర్థమైపోయింది. అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చంపించేశాడు అనుకుంటున్నారు? 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 2 సంవత్సరాల లేపు మగ పిల్లలందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని చంపించేశాడు? బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను. చూసారా, ఇందాక చెప్పాను కదా, రెండో రీజన్ కూడా మనకు ఇప్పుడు అర్థమైపోద్ది అని. బెత్లెహేమ్ ఒకటే కాదు, ఆయనకి డౌట్ ఏమొచ్చిందంటే ఒకవేళ వీళ్ళు బెత్లెహేంలో కాకుండా ఈ పక్కనో ఆ పక్కనో చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, బేతనియా ఉంది, బేతెస్తా ఉంది, యెరూషలేం ఉంది, ఇలా చుట్టుపక్కల బాగానే ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా తప్పించుకుంటాడేమో అని ఆ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ లో ఏం చేశాడు? 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు, మగ పిల్లలందరినీ చంపించేశాడు. ఎవరు చంపించేశారు? హేరోదు రాజు. ఎందుకు చంపించేశాడు? హేరోదు రాజు ఆంటీ. ఎందుకు చంపించేశారు? పిల్లల్ని ఎందుకు చంపించేశారు? తప్పు కదా. పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు క్యూట్ క్యూట్ గా చక్కగా ఉండాలి. మిమ్మల్ని అసలు కొడదామంటేనే తిడదామంటేనే నాకు మాటలు రావు, ముద్దుగా వచ్చి కూర్చుంటారు. మిమ్మల్ని తిట్టడానికి కూడా మనసు ఒప్పదు నాకు. మీరు పాఠాలు మర్చిపోతున్నా నేర్చుకోకపోయినా తిట్టబుద్ధి అవ్వట్లేదు. మరి కానీ హేరోదు రాజుకు చూసారా,
చాలా బహు ఆగ్రహం వచ్చేసిందంట అపహసించారని. ఇప్పుడు మీరు పాఠాలు మర్చిపోతున్నారని నాకెంత కోపం రావాలి. తెచ్చుకున్న కోపం నేను కూడా. నో ఆంటీ. ఆ? ఆంటీ ఏ సాత్విక కోపం తెచ్చుకోవాలా నేను? కోపం తెచ్చుకోవాలా? ఎస్ సార్ నువ్వా? చెప్పు. నో. కోపం తెచ్చుకుంటే చాలా డేంజర్ తెలుసా. మీరు కోపం తెప్పించకుండా ఉండడమే మంచిది. తెప్పించారనుకో మీరే బాధపడతారు. ఓకేనా? సో ఆంటీ నాకు ఇది ఒక సందర్భం గుర్తొచ్చింది ఆంటీ. మోషే గారు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరముల లోపు మగ పిల్లలను కూడా మోషే గారు పుట్టిన టైంలో చంపిస్తారు ఆంటీ. 2 సంవత్సరం లోపు పిల్లలా? ఎందుకు 2 అక్కడ పుట్టిన పిల్లల్ని చంపమన్నాడు కదా. అక్కడ పుట్టిన పిల్లల్ని నదిలో పాడవేయమన్నాడు. ఓకే సరే. ఇప్పుడు హేరోదు రాజుకి కోపం వచ్చింది. బెత్లెహేము దాని చుట్టూ ప్రాంతాలన్నిట్లోనూ 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి అని చెప్పేశాడు. సో చంపేశారు. ఇప్పుడు ఒక చిన్న ఊరు బెత్లెహేం అంటే చాలా చిన్న విలేజ్, పెద్ద విలేజ్ ఏం కాదు, చాలా చిన్న గ్రామం, స్వల్పమైన గ్రామం. ఇప్పుడు దాంట్లో ఉన్న పిల్లలందరూ ఒకటేసారి చనిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు సెమినార్కి వస్తారు కదా, మీరు బిగినర్స్ క్లాస్ చూసారా? ఫస్ట్ రోజుని ఫస్ట్ రోజు బిగినర్స్ క్లాస్ చూసారా? ఎలా ఉంటాయి బిగినర్స్ క్లాస్? ఏడుస్తూ ఉంటారండి. ఇక్కడ చక్కగా కూర్చుని చూసారా ముద్దుగా సాత్విక. సాత్విక ఏం చేసింది అడగండి ఆ రోజు. నా దగ్గర ప్రూఫ్ పిక్చర్లు కూడా దాచి పెట్టుకున్నాను సాత్వికవి. నేను అని ఏడుస్తానే ఉంది. అమ్మ పోతా అని ఏడుస్తా ఉంది. అక్కడేం పిల్లలు ఏడ్చారంట. ఇక్కడ ఏమైందో తెలుసా? బెత్లెహేము దాని చుట్టుపక్కల పిల్లలని అందరినీ ఒకటేసారి చంపేటప్పటికి రోదన. పేరెంట్స్ ఎలా ఏడుస్తారు చెప్పండి? ఒకవేళ చిన్న పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, చూసారా మీరు ఎప్పుడన్నా? మీ పేరెంట్స్ ముందే, మీ మమ్మీ వాళ్ళు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ముందు పిల్లల కన్నా పేరెంట్స్ కి ఏడుపు వచ్చేది. అలాంటిది పిల్లలే చనిపోయారు అనుకో, అది ఎవరో వచ్చి ఏం లేకుండా చంపేశారు అనుకో, ఇంకెంత బాధ ఉంటది. ఇంకా అసలు రోదన, మామూలు రోదన కాదు, చాలా చాలా ఏడ్చారంట. దానికోసం కూడా దేవుడు ఒక ప్రవచనం రాసి పెట్టాడు. అంటే ఈ హేరోదు గాడు చాలా చెడ్డోడు, వీడు చేసే పని నాకు ముందే తెలిసిపోయింది అని దానికోసం కూడా ఒక ప్రవచనం రాసి పెట్టాడు. ఆ ప్రవచనం ఏంటో మీరు 17, 18 చదివి నాకు రేపు క్లాస్లో చెప్పుదురు గారు. ఓకేనా? ఓకే ఆంటీ. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందండి. 3 వర్క్స్ ఇచ్చారండి. 3 పాయింట్స్ చెప్పాను, చెప్పి వర్క్స్ కూడా ఇచ్చాను. నాకు వర్క్స్ అన్ని రాసి పంపించాలి. సాత్వికకి, సాహస్కి వాళ్ళ మమ్మీ వాళ్ళు రాసి పంపించాలి. అజయ్, హర్షిత వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలీదు, హర్ష గారు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉన్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా హోంవర్క్స్ రాసి పంపించాలి. ఓకే? 2 హోంవర్క్స్ ఇచ్చాను. ఒకటి డివిజన్స్, ఏ చాప్టర్కి ఏమున్నాయో రాసి పంపించమన్నాను ఒక టేబులర్ ఫామ్లో. సెకండ్ది ఏంటి, ఏ వర్స్కి ఏ ప్రవచనాలు ఉన్నాయి, పార్ట్స్ రాయాలి, ప్రవచనాలు రాయాలి, 2 రాసి నాకు పంపించాలి. ఓకేనా? రేపు వరకు పంపిస్తారా? ఈ రోజే పంపిస్తారా? ఇంకో మీరు ఎప్పుడు పంపిస్తారా? నేను తెల్లారు 12:30 దాకా వెయిట్ చేస్తా. పొద్దున్న 4 గంటల నుంచి వెయిట్ చేస్తానే ఉంటాను. అమ్మ పంపిస్తారు, హోంవర్క్స్ పంపిస్తారు అని. ఓకేనా? పంపిస్తారా? ఓకే అండి. 9 లోపల పెట్టేస్తామండి. వెరీ గుడ్. పంపించేస్తే మీకు గుర్తుంటాయి. మీ నోట్స్లు, మీరు రాసుకున్న నోట్స్ కూడా నాకు పంపిస్తే మీకు గుర్తుంటాయి. ఓకేనా? అవి ఓకే? ఓకే ఆంటీ. వెరీ గుడ్. సరే, క్లోజ్ యువర్ ఐస్. Close your eyes. Video on and close your eyes.
తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయనా, భవిష్యత్తు మీకు ముందే తెలుసు. నీ పిల్లల్ని నువ్వు కాపాడుతా ఉన్నావు ప్రభా. తండ్రి, నీ బిడ్డలుగా మేము ఉండి ఆయన కాపాడబడే గుంపులో మేము ఉండగలగడానికి నీ కృప చూపించండి నైనా. తండ్రి, హేరోదు ఎంతగా కఠినాత్ముడో కూడా మేము ఎరిగి ఉన్నాం నైనా. మీరైతే మా పట్ల ప్రేమ చూపిస్తున్నందుకు నీకు వందనాలు నైనా. మా ద్వారా మీరు ఏం సంకల్పం చేశారో అది నెరవేర్చడానికి నీ బిడ్డలుగా మేము అందరం ఉండగలిగినట్లు నీ కృప చూపించమని, నీ కృపలో బిడ్డలందరినీ కాపాడమని, ఈ ఎండ వేడిమి నుంచి నైనా మీరే కాపాడి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి నైనా. విన్న వాక్యం మర్చిపోతూ ఉన్నారు, వారికి కావాల్సిన జ్ఞాపక శక్తిని దయచేయమని, వారి హోంవర్క్స్ చేయడానికి కూడా మీరే మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. ఆమెన్. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ఎవరు అది ఏడుస్తున్నారు? ఎవరు పాట పాడుతున్నారు? హూ ఇస్ గోయింగ్ టు సింగ్? ఓకే, రిషిత ఒక హ్యాండ్ రైజ్ అయింది. ఇంకెవరైనా పాడతారా? అభి పాట పాడతావరా? నువ్వు పాడుతున్నావా సాత్విక? మరి త్వరగా పాడు. కాదు, అవునా ఆంటీ అనాలి. పాడు, త్వరగా పాడు, మంచిగా పాడు. చూడని మోడల్ పడుతుంది, ఇక్కిచ్చమని మూడపడుతుంది, ఏ బెల్ల కంటే కోడుకుంటే ఎవడి రక్తము క్షమించమన్నది, రక్తము క్షమించమన్నది, యేసు రక్తమే భూమిలో శత్రువులే అడుగుతుంది, పదమదు పాపాన్ని తరుగుతుంది, రక్తమే క్షమించమని ఊడపడుతుంది. కొత్తగా ఉండాలి లోకంలో, నీకొక్కడికి కట్టం వచ్చిందా ఈ లోకంలో, దేశాడియా కట్టబడ్డాడు దేవుడు, నిత్యమని శక్తి దేశాడు దేవుడు, ఇందులో తెలుసా కొత్తమలోదులు తండ్రి చెమ్మిక చేయాలంటే కష్టంగా ఉండాలి. వందనాలు నాన్న. రిషిత ఒక పల్లవి చరణం. ఓకే అండి, అందరికీ వందనాలు. పాట పాడుతున్నాం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ, విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విరివిగా ఫలింపక వివేకముతో నడువక, వాక్యంతో వెలుగుక అనుకువతో మెలగనిచ్చు అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం, అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం,
వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ. అడగక ముందే మునిపే అన్ని ఇచ్చిన దాతను చూడు, శూన్యంలో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశిస్తున్నాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా భరిస్తూనే లాలిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవారి కటాక్షమునకై విన్నదానిపై విశ్వాసముంచిన అవిధేయులపై జల ప్రళయం, కామాంధులనే కాల్చేసిన వైనం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అనుభవిస్తున్నాడు. కొంతమంది ఇప్పటికే కుటుంబాన్ని పోషించలేక చేతులెత్తేశారు. ఏ ప్రభుత్వం పక్షులకు ఆహారాన్ని పెట్టగలుగుతుంది? ఏ దేశం 90 లక్షల రకాల జీవరాశులను ఆహార పదార్థాలతో తృప్తిపరచగలుగుతుంది? అన్నిటినీ చేస్తూ పోషిస్తున్నది ఆ దేవుడే అని ఈ పాట ద్వారా తెలుసుకోగలరు. పక్షులకేవ